హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల. ఎప్పుడూ రొటీన్‌గా చేసుకునే ఆనియన్ పకోడీలా కాకుండా ఇలా క్యాబేజీ పకోడీని ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. తప్పకుండా నచ్చి తీరుతుంది. చూస్తుంటూనే తెలుస్తుంది కదండీ! మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో క్రిస్పీగా చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఈ క్యాబేజీ పకోడీ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం మరి. ముందుగా ఈ క్యాబేజీ పకోడీని తయారు చేసుకోవడానికి ఒక పెద్ద క్యాబేజీలోంచి ఒక హాఫ్ పార్ట్ తీసుకున్నాను. ఈ క్యాబేజీ పైనున్న పొట్టు ఇలా తీసేసుకున్నాక ఈ క్యాబేజీని వీలైనంత సన్నగా కట్ చేసి తీసుకోవాలి. లేదంటే ఆలు స్లైసర్‌తోనైనా సరే ఈ క్యాబేజీని సన్నగా తురిమి తీసుకోవాలి. నేనిక్కడ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నైఫ్‌తోనే వీలైనంత సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న ఈ క్యాబేజీని ఒక మిక్సింగ్ బౌల్‌లో వేసుకుంటున్నాను. ఇలా క్యాబేజీని వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక పెద్ద ఆనియన్ ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ ఆనియన్ పూర్తిగా ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు క్యాబేజీ, ఆనియన్ 2 బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ వేసుకుందాము. ఒక 2 పచ్చిమిర్చీలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి. నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకుంటున్నాను. ఇవి వేసుకున్నాక దీంట్లోకి స్పైసెస్ యాడ్ చేయాలి. దీంట్లోకి ముందుగా పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాం కాబట్టి చిల్లీ పౌడర్‌ని చూసుకొని వేసుకోండి. 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ సాల్ట్, దీంట్లోకి ఎలాంటి కలర్స్ యూజ్ చేయకుండా పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకుంటున్నాను. ఇలా పసుపును కూడా వేసుకున్నాక దీంట్లోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. అలాగే లాస్ట్‌గా దీంట్లోకి మంచి ఫ్లేవర్ రావడానికి 1 టీ స్పూన్ ఓమను ఇలా చేతిలో వేసుకొని ఇలా ఒకసారి బాగా కలిపి క్యాబేజీ తురుములోకి వేసుకోవాలి. ఇలా ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత క్యాబేజీ తురుముకి ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. క్యాబేజీలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా పిసుక్కుంటూ కలుపుతున్నప్పుడు అందులోంచి వాటర్ బయటకు రిలీజ్ అవుతాయి. ఇలా ఒక 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఫ్లోర్స్‌ని యాడ్ చేద్దాం. ఒక పావు కప్పు బియ్యం పిండిని వేసుకుంటున్నాను. బియ్యం పిండిని వేసుకున్నాక దీంట్లోకి 1 కప్పు శనగపిండిని వేసుకుంటున్నాను. ఈ శనగపిండి ప్యాకెట్ పిండి అయినా పర్లేదు, శనగలతో మిల్లులో పట్టించిన శనగల పిండి అయినా పర్లేదు. శనగపిండిని కూడా వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండగా క్యాబేజీలోంచి రిలీజ్ అయిన వాటర్‌కే సగం కలిసిపోతుంది. ఇలా కలుపుతూ ఉండగా ఇంకొన్ని వాటర్ కావాలి అని అనిపిస్తే కొన్ని వాటర్‌ని ఇలా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మరీ ఎక్కువ నీళ్లు పోయకుండా లిమిట్‌గా వేసుకొని కలుపుకోవాలి. ఒకవేళ వాటర్ ఎక్కువైనట్లయితే కొంచెం పొడిపిండిని వేసుకొని డ్రైగా పొడిగా కలుపుకోవాలి. ఒకవేళ వాటర్ ఎక్కువైనట్లయితే ఆయిల్‌ని ఎక్కువగా పీల్చేస్తాయి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. కడాయిలోకి ఇలా సన్‌ఫ్లవర్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి పకోడీ మాదిరిగా ఈ పిండిని ఇలా వేసుకుంటున్నాను. ఈ ఆయిల్‌లో ఎంత పిండి అయితే పడుతుందో అంత పిండిని ఇలా పకోడీలాగా వేసుకుంటున్నాను. ఈ పకోడీ కాలడానికి ఒక 5 మినిట్స్ పాటు టైం పడుతుంది. ఈ పకోడీని వెంటనే కదపకుండా అలా 5 మినిట్స్ పాటు అలాగే వదిలేయాలి. ఒకవేళ వెంటనే కలిపినట్లయితే చిన్న పీసెస్ లాగా విడిపోతాయి. చూసారు కదండీ! ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చాక ఇలా చిల్లుల గరిటెతోటి ఈ విధంగా తీసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన క్యాబేజీ పకోడీని ఆయిల్‌లో నుంచి తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో వాయిని కూడా ఇలా పకోడీలాగా పిండి మొత్తాన్ని వేసేసుకుంటున్నాను. ఈ క్యాబేజీ పకోడీని పెద్ద ముద్దల్లాగా వేసుకోవాలి.
లేదంటే అవి ఫ్రై అవుతున్న కొద్దీ చిన్న చిన్న పీసెస్ లాగా విడిపోతాయి. చూస్తున్నారు కదండీ! ఈ విధంగా పిండి మొత్తాన్ని ఇలా డీప్ ఫ్రై చేసుకున్నాను. వన్ సైడ్ బాగా కాలిన తర్వాత ఇలా చిల్లుల గరిటెతోటి రెండవ వైపు కూడా ఇలా కాల్చుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న క్యాబేజీ పకోడీని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. దీంట్లోకి ఇంకొంచెం స్పైసెస్ యాడ్ చేయడానికి పచ్చిమిర్చీలకు ఘాట్లు పెట్టి తొడిమెలతో సహా ఇలా కరివేపాకు, పచ్చిమిర్చిని ఇలా డీప్ ఫ్రై చేసుకొని ఈ క్యాబేజీ పకోడీ పక్కన ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని పైనుంచి గార్నిష్‌గా వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా సూపర్‌గా ఉంటుంది. ఎప్పుడైనా వర్షం పడుతున్నప్పుడైనా, చల్లచల్లని సాయంకాలం టైంలోనైనా ఇలాంటి క్యాబేజీ పకోడీని ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగా వస్తుంది. అంతేనండి ఇవాల్టి వీడియో. ఎంతో సింపుల్‌గా, ఈజీగా ఈ క్యాబేజీ పకోడీని ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. లోపల సాఫ్ట్‌గా, పైన క్రంచీగా, క్రిస్పీగా చాలా బాగుంటాయి. మీకు కూడా ఈ క్యాబేజీ పకోడీ ఫ్రై నచ్చిందా? నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.